వైఎస్ఆర్ జిల్లా ఇడమడిక గ్రామంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి మరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త జీవనోపాధి కోల్పోయారు. నేషనల్ హైవేకు 50 అడుగుల దూరంలో ఉన్న వీరభద్ర అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాబాను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాలతో కూల్చివేశారు. ఈ క్రమంలో వీరభద్ర కుటుంబాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దాబాను కూల్చేశారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. హామీలపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలపై ఫోకస్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరభద్రునికి సంబంధించిన దాబాను కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా, పొలిటికల్ హరాస్మెంట్ లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారి ఆదేశాలతో ఎంఆర్ఓ, పోలీసులు అందరూ వచ్చి నేలమట్టం చేయడం జరిగింది. ఈ దాబాను నేలమట్టం చేయడం కోసం ఫస్ట్ కేసీ కెనాల్తో నోటీస్ ఇప్పించారు, సర్వే చేశారు. కేసీ కెనాల్ కాదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళతో నోటీస్ ఇప్పించారు, సర్వే చేసినారు. ఎండోమెంట్స్ వాళ్ళది కాదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత నేషనల్ హైవే వాళ్ళతో నోటీస్ ఇప్పించారు. నేషనల్ హైవే వాళ్ళు ఇది మాకు సంబంధించిన భూమే, కానీ చాలా లోపలికి, దాదాపు 50 అడుగుల లోపలికి ఉంది, మాకు ఇప్పుడు ఏమాత్రం అవసరం లేదు, భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు మేము చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇన్ని పాచికలు వేసినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా పడగొట్టలేకపోయినామని చెప్పి లాస్ట్కు ఎంఆర్ఓను, పోలీసులను పంపించి హై హ్యాండెడ్ గా ఈ దాబాను నేలమట్టం చేసినారు. కేవలం కడుపు కొట్టే రాజకీయం.